నమస్కారం. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు అబ్బా ఇది చాలా కష్టమేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది, అవును కదా? అయితే మన సక్సెస్ని డబుల్ చేసే ఒక చిన్న, చాలా సింపుల్, స్మార్ట్ ఐడియా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది మనం అనుకున్న దానికంటే చాలా చాలా ఈజీ. మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది, రోజంతా తెగ కష్టపడినా అస్సలు ముందుకు వెళ్ళినట్టే ఉండదు. ఎలాగంటే ఒక పెద్ద వర్షంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన కార్లాగా అన్నమాట. రోజు చివర్లో చూసుకుంటే అయ్యో పొద్దున్న ఎక్కడున్నామో అక్కడే ఉన్నామే అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ చాలా కామన్ కదా. అయితే కంగారు పడొద్దు, దీనికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. దానికోసం మనం మన ఫ్రెండ్ రవి గురించి ఒక చిన్న కథ విందాం. ఈ స్టోరీ మనందరికీ ఒక మంచి హ్యాపీ లెసన్ నేర్పుతుంది. చూస్తారా? సరే, కథలోకి వెళ్దాం. రవి తన బిజినెస్ని చాలా ఉత్సాహంగా, ఎంతో ఆశతో స్టార్ట్ చేశాడు. కాని ఆ జోష్ ఎక్కువ రోజులు నిలవలేదు. కొద్ది రోజుల్లోనే అతను చిన్న ప్రతిరోజూ చేసే పనులనే ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. అసలు ఆ పనులు ఏంటంటారా? వచ్చిన ప్రతి మెయిల్కి వెంటనే జవాబివ్వడం, రోజూ ఎక్సెల్ షీట్స్ అప్డేట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. వినడానికి ఇవన్నీ ముఖ్యమైన పనులాగే అనిపిస్తాయి కదా. కానీ పాపం రవి టైం ఎనర్జీ మొత్తం వీటికే సరిపోయేది. ఇంకా తన అసలు టార్గెట్ అంటే బిజినెస్ని పెద్దది చేయడం మీద ఫోకస్ చేయలేకపోయాడు. అమ్మో, ఈ రోజు గడిస్తే చాలు అన్న స్టేజ్కొచ్చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిరోజు 6 నుంచి 7 గంటల సమయం కేవలం ఈ చిన్న పనులకే పోయేది. అంటే తన వర్కింగ్ టైంలో దాదాపు సగం వేస్ట్ అయిపోయినట్టే కదా. ఇలా రోజూ ఒకే రకమైన పోరాటం వల్ల రవికి స్టార్టింగ్లో ఉన్న ఆ ఎగ్జైట్మెంట్, ఆ ప్యాషన్ మెల్లమెల్లగా తగ్గిపోవడం మొదలైంది. ఒక పెద్ద డ్రీమ్ కోసం పనిచేస్తున్నాననే ఫీలింగ్ పోయి ఏదో బండిలాగిస్తున్నాను అన్న ఫీలింగ్లోకెళ్ళిపోయాడు. అయితే అసలు రవి ఎందుకిలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయాడు? దానికి కారణం మనలో చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్. ఆ పాత ఆలోచన విధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఇదే రవి ఆలోచన. ఈ చిన్న పనులు నేనే చేసుకోవచ్చు కదా, మహా అయితే కొన్ని నిమిషాలే పడుతుంది, దీనికోసం వేరే వాళ్లకి జీతమిచ్చి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అని అనుకునేవాడు. వినడానికి ఈ ఆలోచన కరెక్టే అనిపిస్తుంది కదూ. కానీ అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. సరిగ్గా అప్పుడే రవికి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఒక ఆహా మూమెంట్ అన్నమాట. తన పాత ఆలోచనల్ని పక్కన పెట్టి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అన్ని పనులు నేనే చేయాలి అనే పాత పద్ధతిని వదిలేసి, లేదు, నా టైం చాలా విలువైంది, దాన్ని పెద్ద పనులకు మాత్రమే వాడాలి అనే ఒక కొత్త స్మార్ట్ రూల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు చూద్దాం రవి లైఫ్నే మార్చేసిన కొత్త స్మార్ట్ ఐడియా ఏంటో. అది నిజంగా చాలా పవర్ఫుల్ ఐడియా. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి, మన దగ్గర ఉన్నవాటన్నింటిలోకెల్లా అత్యంత ఖరీదైనది మన సమయం. మన టైం మనకి బంగారం లాంటిది. దాన్ని మనం చిన్న చిల్లర పనుల కోసం ఖర్చు చేయకూడదు. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి టైం పోతే అది మళ్ళీ తిరిగి రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఒక పని మనకు చేయడం వచ్చు కదా అని అది మనమే చేయాలని రూలేం లేదు. మన టైంని అంతకన్నా ముఖ్యమైన మన ఎదుగుదలకు ఉపయోగపడే పనుల కోసం వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు స్టోరీలో హ్యాపీ పార్ట్కే వచ్చేశాం. రవి కొత్తగా ఆలోచించడం వల్ల ఎలాంటి వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయో చూద్దామా? రవి ఏం చేశాడంటే తన చిన్న పనులన్నీ చూసుకోవడానికి ఆన్లైన్లో పనిచేసే ఒక హెల్పర్ని పెట్టుకున్నాడు. వాళ్లనే వర్చువల్ అసిస్టెంట్ అంటారు. దానికోసం అతను నెలకి కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. మరి ఆ చిన్న ఇన్వెస్ట్మెంట్కి బదులుగా రవికి తిరిగి ఏమొచ్చిందో తెలుసా? వారానికి సుమారుగా 30 గంటల ఫ్రీ టైం. వావ్! ఒక్కసారి ఆలోచించండి, వారానికి 30 గంటలంటే ఎంత విలువైందో కదా. మరి ఆ దొరికిన ఫ్రీ టైంలో రవి ఏం చేశాడో చూడండి. ఒక కొత్త మినీ కోర్స్ రికార్డ్ చేశాడు, ఒక ఫ్రీ ఈబుక్ రాశాడు, ఇంకా 2 కొత్త బిజినెస్ పార్ట్నర్స్ని సంపాదించాడు. ఇవన్నీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పనులు. అన్నిటికన్నా అద్భుతమైన విషయమేంటో తెలుసా? కేవలం 45 రోజుల్లో రవి సంపాదన డబుల్ అయింది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. చూడండి, ఒక చిన్న మార్పు ఎంత పెద్ద సక్సెస్నిచ్చిందో. రవి స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. సరే, మరి ఈ లెసన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రెడీనా? మనం కూడా ఒక్కసారి మనం గురించి మనం ఆలోచించుకోవాలి.
రోజుకి 10,000 సంపాదించాలని కలలకంటూ గంటకి 100 రూపాయల విలువ చేసే పనులతో టైం వేస్ట్ చేస్తున్నామా? ఇది మనల్ని మనం అడుక్కోవాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న. సరే, దీన్ని ప్రాక్టికల్గా చేయడానికి మీకోసం ఒక చిన్న యాక్షన్ టిప్. మొదటి స్టెప్, ఒక్కరోజు మొత్తం మీ టైంని ఎలా వాడుతున్నారో ట్రాక్ చేయండి. రెండో స్టెప్, మీరు చేసే పనుల్లో ఒక స్టూడెంట్ గాని లేదా ఒక ఫ్రీలాన్సర్ గాని చేయగలిగే పనులు ఏమున్నాయో హైలైట్ చేసుకోండి. మూడో స్టెప్, వాటిలోంచి కనీసం ఒక్క పనినైనా సరే ఈ వారం వేరే వాళ్ళకిచ్చి చూడండి. ఆ మార్పుని మీరే గమనిస్తారు. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం రోజూ నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. చిన్న అడుగులతోనే కదా పెద్ద పెద్ద ప్రయాణాలు మొదలయ్యేది.